శ్రేష్టమైన పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అలాగే ఈ సమయంలో పాటల ద్వారాను ఆరాధన ద్వారాను సాక్షుల్లోనూ ప్రభు మనకు తోడుగా ఉన్నారు, మరి మహిమ పొందారు. ఈ సమయంలో ప్రాముఖ్యమైన సమయంలోనికి ప్రభు మమ్మల్ని తీసుకొని వచ్చారు కనుక ఈ సమయంలో మనమందరం కూడా వాక్యం వైపు మన మనస్సును పెడదాం. దేవుని వాక్యంలో నుండి, పరిశుద్ధ లేఖనాల్లో నుండి కీర్తనల గ్రంథం 45వ కీర్తన 13వ వచనం చదువుకుని ముందుకెళ్దాం. 45. అంతఃపురములో నుండి రాజకుమార్తె కేవలం మహిమ గలది, ఆమె వస్త్రము బంగారు బుట్టా పని చేసినది. ఇక్కడ చదవబడిన లేఖన భాగం కీర్తనలు 45వ కీర్తన 13వ వచనం. అక్కడ రాయబడిన మాటలు ఏమిటంటే బంగారము బుట్టా పని. బంగారం అంటే ఆత్మీయ జీవితంలో అర్థం ఏమిటంటే అమూల్యమైన విశ్వాసం. అమూల్యమైన విశ్వాసం. అమూల్యమైన విశ్వాసము మన జీవితంలో అదొక వస్త్రం. వస్త్రం ఎత్తబట్టడానికి అదొక వస్త్రం. ఆ వస్త్రము మన జీవితంలో మనం కలిగి ఉండటం మనకు మేలు, మనకు ఆశీర్వాదం. ఎందుకు ఆశీర్వాదం, ఎందుకు మేలు అంటున్నానంటే కొంతమంది ఉందని భ్రమపడుతూ ఉంటారు, ఉందని అతిశయపడతా ఉంటారు. నేను 100కి 90 మందిలో ఉండదు, 10% మాత్రమే కలిగి ఉంటారు అని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే బైబిల్ చెప్తున్న మాటను బట్టి చెప్తున్నాను. పరిశుద్ధ లేఖనాల్లో నుండి క్రొత్త నిబంధన అపోస్తుడైన పౌలు అంటాడు, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13:5 వచనంలో ఒక మాట అంటాడు. ఆ మాట చదువు ముందుకు వెళదాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేరో మిమ్మల్ని మీరే శోధించుకుని చూచు. విశ్వాసం అంటే ఏమిటి? విశ్వాసం అంటే ఏమిటి? లేనివి ఉన్నవనుటకు నిరీక్షణ కలిగి ఎదురు చూచుటయే. అసలు లేవయ్యి, ఏమేమి లేవు? ఇక్కడ లేవు. సింహాసనం లేదు, దేవదూతలు మనకు కనబడో, తండ్రి అయిన దేవుడు కనపడ్డో, పరలోకం కనబడదో. కానీ మనం ఏం చేయాలంట? ఉన్నవని విశ్వసించాలి. ఉన్నవని విశ్వసించాలి. ఎందుకు విశ్వసించాలంటే పరిశుద్ధ లేఖనాలు ఎన్నో ఆధారాలు ఉన్నాయి. నరకము ఉందని, పరలోకం ఉంది అని. ఆ పరలోకము నుండి మనుష్య కుమారుడిగా యేసయ్య ఇక్కడికి వచ్చాడు అని మనం నమ్ముచున్నాం. దేవునికి స్తోత్రం. కనుక మీరు విశ్వాసం గలవారో కారో అని మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అసలు విశ్వాసం అంటే ఏమిటి? పోయిన వారం చెప్పాను. విశ్వాసం అంటే చెప్పాలి, లోకమును జయించుటయే మన విశ్వాసం. లోకములో ఏముంది? నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం. ఈ 3 జయించాలి. ఈ 3ని జయించటమే విశ్వాసం. అన్నాడు, లోకమును ప్రేమించువాడు దేవునికి శత్రువు అని ఉంది బైబిల్లో. యాకోబు రాసిన పత్రిక 4:4. లోకమును ప్రేమించువాడు దేవుడికి శత్రువు, దేవుడు అతనికి శత్రువై. వైర్యము కలగజేస్తుందంట లోక స్నేహం. లోక స్నేహం అంటే లోకపు స్నేహము, లోకపు నడత దేవునికి దూరం చేస్తుంది. నేనన్న మాట కాదు ఇది, నేను అంటున్న మాట కాదు, దేవుడే రాయించి ఉంచినటువంటి మాట సంఘానికి. హల్లెలూయా. కనుక ఈరోజు క్రైస్తవుడు, దేవుని ఎరిగినటువంటి వారు, దేవుణ్ణి ప్రేమిస్తున్నటువంటి మానం ఎలా ఉండాలంట? లోకమును జయించాలి. లోకమును జయించుటే మన విశ్వాసము అని 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 4వ వచనంలో పోయిన వారం మనం జ్ఞాపకం చేసుకున్నాం. హల్లెలూయా. రెండవది అంటే విశ్వాసం అంటే ఏమిటి అంటే, విశ్వాసం అనగా శోధనకు మనం నిలబడాలి. శోధనలలో నిలబడాలి. దేనిలో నిలబడాలంట? శోధనలో నిలబడాలి. శోధన వస్తున్నప్పుడు పారిపోకూడదు. శోధన వస్తున్నప్పుడు దానికి
భయపడకూడదు. భయపడేవాడు క్రైస్తవుడు కాదు, భయపడేవాడు సేవకుడు కాదు, భయపడేటటువంటి సంఘమే కాదు. దేవునికి స్తోత్రం. యుద్ధ రంగంలో నిలబడాలి, శోధన జయించాలి. అందుకని అంటున్నాను, దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ లేఖనాల నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుగా జ్ఞాపకం చేసుకుందాం. 17వ వచనాన్ని చదువుగా జ్ఞాపకం చేసుకుందాం. అబ్రహాము శోధించబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా. విశ్వాసం అంటే ఏమిటంట చెప్పాలి? లోకమును జయించుటే మన విశ్వాసం. రెండవది చెప్పాలి, విశ్వాసం అనగా శోధనను జయించాలి. అంటే శోధనను సహించాలి, శోధనను సహించేవారిగా ఉండాలి. విశ్వాసం అని చెప్పుకోవటం కాదు, విశ్వాసులమని చెప్పుకోవటం కాదు, విశ్వాసం ఉందని చెప్పుకోవటం కాదు. విశ్వాస జీవితంలో అమూల్యమైన విశ్వాసమును మనం కట్టుకునే విధానములో, ఆ వస్త్రము ధరించుకునే విషయంలో మనకి ఎన్నో శోధనలు వస్తాయి, ఎన్నో సమస్యలు వస్తాయి, ఎన్నో ఆటంకాలు వస్తాయి, ఎన్నో అభ్యంతరాలు వస్తాయి. అవి ఎలా వస్తాయో తెలుసా? బంధువుల నుండి రావచ్చు, అది మన కన్నవారి నుండి రావచ్చు, మనకు కట్టుకున్నటువంటి మన భార్య నుండి రావచ్చు, మనకున్నటువంటి మనతో పాటు ఉన్నవారితో నుండి రావచ్చు. దేవునికి స్తోత్రం. కానీ నిలబడాలి, విశ్వాసం అనేది అక్కడ కనబడాలి. ఆ అమూల్యమైన విశ్వాసం అనే వస్త్రములో నువ్వు తప్పిపోకూడదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇక్కడ అబ్రహామును చూపిస్తున్నాడు. అబ్రహాము శోధించబడి, శోధనలో ఉంటూ ఆయన పక్కకు తొలగినట్టుగా లేదు, ఆ శోధనలో నిలబడిన వాడిగా ఉన్నాడు. 3 రకాలుగా శోధించబడ్డాడని. ఎవరో? అబ్రహాము. ఎలా శోధించబడ్డాడంటే, ఒక్కసారి దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఒక్కసారి శోధించబడినటువంటి సంగతిని మీకు చెప్తాను. అబ్రహాముతో దేవుడు మాట్లాడు, అబ్రహామా, నిజదేవుడు ఎవరో అని ఎదురు చూస్తున్నావే, ఆరాట పడుతున్నావే, ఆ దేవుడు నేనే అని పరలోకము నుండి దేవుడు అబ్రహాముతో మాట్లాడటం ప్రారంభించాడు. అది ఎక్కడ అంటే ఆదికాండం 12వ అధ్యాయం. ఇదిగో నేను నిన్ను దీవించాలంటే, నీ పిల్లల్ని నేను దీవించాలంటే, నీ సంతానాన్ని నేను దీవించాలంటే, నీవు అడుగు పెట్టిన ప్రతి స్థలములో నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే ఎవరన్నాడో తెలుసా? అబ్రహాముని శోధన ప్రారంభమైంది. మొదట్లోనే ప్రారంభమైంది శోధన. విశ్వాసంగా నిలబడాలనుకున్నాడు దేవునితో, అయితే శోధన ప్రారంభమైంది. ప్రారంభంలోనే ప్రారంభమైంది. అబ్రహాముకి అంటున్నాడు, నీవు నీ బంధువులను విడిచి, నీ దేశను విడిచి నేను చూపించే దేశానికి నీవు వెళ్ళు. హల్లెలూయా. ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆశీర్వదిస్తానంటే వస్తారండి, విశ్వాసంలో ఉంటారండి. నీ కార్యం జరుగుద్ది అంటే నిలబడతారండి. స్టార్టింగ్లోనే పాస్టర్ గారు ప్రవచనం ఎత్తి నీకు శ్రమ రాబోతుంది అంటే ఏమంటాం? అమ్మో, దేవుడి దగ్గరికి వస్తే కార్యం జరుగుద్దానంటే శ్రమలు ఉన్నాయి అంటున్నాడు ఏంటి అని చెప్పేసి వస్తామా మందిరం దగ్గరికి? అయ్యా ప్రార్థన చేయండి అని మరొకసారి పాస్టర్ గారిని కోరతామా? అమ్మో, దేవుడికి ఒక దండము మీకొక అని అంటామా? హల్లెలూయా. ప్రారంభంలోనే అబ్రహామును శోధిస్తున్నాడు దేవుడు. ఎవరిని విడిచిపెట్టమంటున్నాడంట? బంధువులు. నేను ఒక దైవజనుడు అన్నాడు, బంధువులు అంటారు, రాబంధువులు అంటాడు. ఏం చేస్తారంట? రాబంధువుల యొక్క లక్షణం ఏమిటి తెలుసా? అది మనిషి సేవమా, అది పశువు సేవమా, దానికి అవసరం లేదు. దానికి వచ్చినంత దాని గోరులతో రక్కి దాన్ని మూతితో గట్టిగా పొడిచి దానికి కావలసినటువంటి కండను దయాదాక్షం లేకుండా పీకేస్తుంది అంతే. అంతేనా కాదా? దాని కడుపు నింపుకుంటుంది. అలాగే బంధువులు కూడా అంతే. నేను వాడుకున్నంతసేపు వాడుకుంటారు, నిన్ను ఉపయోగించుకున్నంతసేపు ఉపయోగించుకుంటారు. తర్వాత ఏం చేస్తారంట? నీ ఆత్మీయ విశ్వాసం మీద దెబ్బ కొడతారు. వారి కొరకు నీ ఆరాటం, వారి కొరకు నీ ప్రేమ. అందుకే అక్కడే విరిచేస్తున్నాడు దేవుడు. ఇదిగో నీ బంధువులను వీడు ఇక్కడ విరిగిపోయి వదిలిపెట్ట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? కొంతమందికి ఉంటుందండి బంధువుల మీద విపరీతమైన ప్రేమ. నేను ఉండొద్దు అంటలా. దేవుడి కంటే ఎక్కువగా నీవు దేన్ని ఎప్పటికైనా నీకు హానియే. రక్షించబడిన నీవు
బాప్తిసం తీసుకున్న నీవు దేవుని కంటే దేన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావో అది దూరం చేస్తాడు ఆయన. అది దూరం చేయకముందే ఆత్మీయ జీవితంలో దాన్ని దూరం చేసుకుంటే నీకు బెటర్ అంటున్నాను, నేను నీకు మంచిది అంటున్నాను. నువ్వు దాన్ని బట్టి ఏడవకుండా దాన్ని పోగొట్టుకుని ఆ బంధువులను కోల్పోయి నువ్వు బాధపడకుండా ముందుగానే వారిని నువ్వు విడిచిపెడితే నీకు మేలు. హల్లెలూయా. ఎవరన్నా తెలుసా? నీ బంధువులని తర్వాత నీ తండ్రి ఇంటి వారు ఎవరినంటండి? తండ్రి ఇంటి వారిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నాడంట? అప్పుడే చెప్పాడు ఆదాముతో, అన్నాడు, ఆదాముతోనే చెప్పాడు వివాహం జరుగుద్ది. ఎవరిని మరవమన్నాడంట దేవుడు? ఎవరిని మరవమన్నట? నీ తండ్రిని నీ తల్లిని విడిచి నీ భార్యను. ఇప్పుడు యేసుప్రభు దేవుడు అన్న మాట మనం అనుకున్న మాట. ఇప్పుడు దేన్ని మర్చిపోవాలి? మనం దేన్ని మర్చిపోవాలి చెప్పాలి? బంధువులను మర్చిపోవటం అంటే వాళ్ళు పూర్తిగా మర్చిపోవటం అని కాదు. ఏదైతే నీ ఆత్మీయ జీవితానికి ఆటంకంగా నీ స్థితిని మార్చడానికి నిలబడుతున్నాయో వాటికి నీవు దూరంగా. అది నేను చెప్పింది అర్థమైందా? దేవునికి స్తోత్రం. బంధువులను పూర్తిగా వదిలివద్దని కాదు, విడిచిపెట్టేయని కాదు. అది ఉంటే ఏం జరుగుద్దంటే నిన్ను ముందుకు వెళ్ళనివ్వదు. ఆ ప్రేమ, ఆ బంధము దేవుని ప్రార్థన చేయకుండా చేస్తుంది, దేవుని వాక్యానుసారంగా జీవించకుండా. ఖచ్చితంగా నేను చెప్తున్నా. దేవునికి స్తోత్రం. నేను మొదట సేవలోకి వచ్చినప్పుడు దేవుడు పిలిచాడు. దేవుడు పిలిచి సేవకు వెళ్ళినప్పుడు, సేవకు వెళ్తున్నాను, వరంగల్ వెళ్ళాను, ట్రైనింగ్కి వెళ్ళాలి. రాజస్థాన్ జైపూర్లో ట్రైనింగ్ సెంటర్ అది. అక్కడికి వెళుతున్నప్పుడు అప్పటి వరకు నేను కాస్త చిన్న వ్యాపారం చేసి అప్పటికే ఆ టైంలోనే 6-7 వేల రూపాయలు సంపాదించేవాడిని. ఎప్పుడు? 2002లో. అప్పుడు చిన్న వయసే, అప్పుడే సంపాదించేవాడిని. తల్లిదండ్రులు అంటే అంత ప్రేమ నాకు. ఎందుకంటే అందరూ విడిచిపెట్టేశారు. ఇక నా మీద పడింది ఆ భారం. ఎవరి మీద? మూడోవాడిని, ఆఖరి వాడిని మీద పడాలి. కానీ నా మీద పడింది. నేను ప్రేమ చేసుకున్నాను వాళ్ళ మీద. వాళ్ళకి చుట్టుకున్నా ఇక్కడ ఏమనిపించేది నాకు? అమ్మో ఏమి జరిగిపోతుందనే భయము, బాధ ఉండేది నాకు. ఎందుకంటే ప్రేమ పెంచేసుకున్నాను కదా, ఆ బాధ ఉండేది. లాస్ట్కి ఏం జరిగిందంటే దేవుడు పిలుపు వచ్చిందండి. దేవుడు పిలుపు వాళ్ళని వదులుకోలేకపోతున్నాను, దేవుని సేవకు వెళ్ళలేకపోతున్నాను. ఏం చేయాలని ఒక ప్రార్థన కూటికలో నేను అక్కడ నిలబడ్డా. వరంగల్లో నిలబడితే ఒక ప్రవక్త, ఆయన హిందీ నాకు రాదండి అప్పటికి, తెలుగు మాత్రం వచ్చు. తెలంగాణ భాష కూడా నాకు అర్థమయ్యేది కాదు. ఏందన్న గట్లా చూస్తాను గిరా అనేవాళ్ళు. అంటే నేను ఎవరు పిలుతుంది, దేని పిలుతున్నారు అన్నట్టుగా ఉండేది. ఇప్పుడు నేను మాట్లాడగలను, ఆ భాషలో ప్రసంగం కూడా చేయగలను. ఎస్టీ వాళ్ళ దగ్గర ఏమండి ఏ భాషలో ఏ పాట అంటే ఎవరండి లంబాడీస్ పాటలు కూడా, దేవుని పాటలు నేను పాడగలను, అమ్మగారు నేను పాడగలను. అలాగా దేవుడు కృపనిచ్చాడు. అర్థమవుతుందండి? ఆ ప్రజల మధ్యలోకి వెళ్ళినప్పుడు ఆ ఆరాధన జరుగుతుంది, హిందూలో పాటలు పాడి ఆరాధిస్తూ ఉన్నాడు. వెంటనే ఆ ప్రవక్త నా దగ్గరికి వచ్చి, ఇదిగో తల్లిదండ్రులను వదులుకోలేకపోతున్నావు, నేను వారిని పుట్టించాను, నీకు అర్థం కావటాన్ని చెబుతున్నాను. ఆ స్థితిలో ఉన్నా నారు పోసిన వాడును నేనే, దానికి నీరు అందించేవాడును కూడా నేనే, నీ తల్లిదండ్రులను పోషించగల సమర్థుడను నేనే. వెనుక తిరుగు చూడవద్దు, నా గట్టి మీద చెయ్యి పెట్టువాడు వెనుచు తట్టు చూడవద్దనగానే గుండెలో ఒక బరిసి పడిచినట్టు అనిపించిందండి. వెంటనే ఏడ్చి వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు, నాకు దేవుడు కావాలనుకున్నాను, నా మనసులో ప్రతిష్ఠ చేసుకున్నాను. వెంటనే ఎక్కడ నుండి రావాలి అక్కడ నుండి వాళ్ళకి సహాయము వచ్చి, నేను ఫోన్ చేస్తే పర్వాలేదు మా గురించి నువ్వేవో ఆలోచన చేయొద్దు, మేము ఉంటాము అన్నారు. ఆ మాటతో నేను ధైర్యపడ్డాను. దేవునికి స్తోత్రం. కనుక ఎప్పుడు అది ఉన్నంత కాలం ముందుకు వెళ్ళలేమండి. అక్కడ ఏమవుతుందో, అక్కడ ఏం జరుగుతుందో. అందుకే దేవుడు ఇవన్నీ ఉంటుందని విశ్వాస జీవితంలో ఏమన్నాడు తెలుసా? నువ్వు విడువు. దేన్ని? ఏ విడవాలంట? నీ బంధువులను విడువు, నీ తల్లి ఇంటి వారిని విడువు. దేవుని అది శోధన. ఇప్పుడు ఏం చేసి విడిచిపెట్టాడా విడిచిపెట్టలేదా? విడిచిపెట్టాడు. రెండో శోధన ఏంటంటే
దేవుడు వాగ్దానం చేశాడు అబ్రహాంకి. ఏమన్నాడంటే నేను కుమారుని ఇస్తానయ్యా అన్నాడు. అప్పటికి 90 సంవత్సరాలు. 75వ సంవత్సరంలో దేవుడు వాగ్దానం చేశాడు అబ్రహాంకి. 75 సంవత్సరాలు ముగించబడినాయి. అంటే 25 సంవత్సరాలు ముగించబడి 100వ సంవత్సరంకి వచ్చేటప్పటికి దానికి ముందుగానే తన పని పిల్ల, దేవుడు ఎందుకు ఆలోచన చేస్తున్నాడంటే దేవుడు మన ప్రార్థన వింటలేదేమో, దేవుడికి అవకాశం అంటే దేవుడు మన మీద ఇష్టం లేదేమో అని చెప్పేసి శారమ్మ గారు ఒక కూటం పెట్టేసింది. కూటం పెట్టి అందే, అయ్యా అబ్రహాం గారు యజమానుడా, ఎందుకు ఐగుప్తు నుండి మనకు ఒక పిల్ల వచ్చింది కదా, నేనేం ముసలిదాన్ని, ఆమె కొంచెం పర్వాలేదు, ఆమె నీకు భారీగా చేసుకో, ఆమె నుండి వచ్చిన సంతానం కూడా మన సంతానమే కదా అని చెప్పింది. 1-2 సార్లు ఆలోచన చేసి నిజమే కదా వయసు పైబడిపోతుంది అని అబ్రహాం ఏం చేశాడంటే సరేలే అని చెప్పేసి సంకనేసుకుని ఇక శారమ్మ గారి మాట విని మొదలుపెట్టాడు. ఏది రెండో కుటుంబాన్ని ప్రారంభించాడు. రెండో కుటుంబానికి పునాది వేశాడు. వేయగానే తర్వాత దేవుడు కృప చూపించి గర్భఫలం ఇచ్చాడండి. గర్భఫలం ఇస్తే ఆయన హాగరు ద్వారాగా ఒక కుమారుడు వచ్చాడు. వచ్చిన తర్వాత కొంచెం ఎదిగాడు. ఎదిగిన తర్వాత దేవుడు అంటున్నాడు, ఇదిగో ఇదిగో నీ కొడుకైనటువంటి ఇస్మాయేలుని నీ ఇంట్లో నుండి వెళ్ళగొట్టు. ఏమన్నాడు? ఫస్ట్ శోధించబడ్డాడు పిలిచినప్పుడు. రెండోసారి ఎలా శోధించబడుతున్నాడంటే విశ్వాసం కలిగిన వాడంటే ఇక్కడ తెలిసిపోద్ది యేసు రక్తమే హల్లెలూయా. శోధిస్తున్నాడు. అప్పుడు ఏం చేస్తాడు? అయ్యా పిల్లలు లేరు అనుకున్నాను, పిల్లలు ఇస్తానని ఆలస్యమైంది, నేను అనుకున్నాను నా ఇంటి పెద్ద దాసుడైనటువంటి ఎలియాజరే నాకు వారసుడు అనుకున్నాను, ఆయన కాదనుకున్నాను, వద్దన్నావు, వారసుని ఇస్తా అన్నావు, ఈ రకంగా ఇచ్చావు అనుకున్నాను. కానీ ఇప్పుడేమో ఎవరిని ఇస్మాయిల్ని బయటికి వెళ్ళగొట్టమంటున్నామంటే ఇప్పుడు ఎవరికన్నా బాధ ఉంటుందా ఉండదండి? దుఃఖం ఉంటుందా? అండ్ కొడుకు పుట్టాడండి. కొడుకు ముద్దు ముచ్చటం ఇంకా ముగించబడకముందే దేవుడు ఏమంటున్నాడట, ఇస్మాయిల్ని వెళ్ళగొట్టమంటే అప్పుడు ఏం చేస్తారు ఏ తల్లిదండ్రులైనా? కొంతమంది అయితే ఏం చేస్తారు, ప్రార్థన లేదేం లేదయ్యా, పాస్టర్ గారు లేదేం లేదు, సంఘం లేదేం లేదయ్యా, ఇంతనా దేవుడు కొరకు పిల్లల్ని వదులుకోవాలి, ఇదేం దేవుడా, ఇదేం ప్రార్థన, ఇదేం విశ్వాసం అయ్యా అని అంటారా లేదా? వసుధారాదా మానవునికి మనకి సహజంగా రావాలి కదా. అబ్రహాంకి రాలా, తలబట్టుకుని ఏడుస్తూ ఉన్నాడు. ప్రభువా నీ మాట తీసేయలేను, నా కొడుకుని వదులుకోలేను అని ఏడుస్తూ ఉంటే అబ్రహాముతో దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే బైబిల్ చూద్దాం. ఆదికాండం 17వ అధ్యాయం 17వ వచనం. ఆదికాండం 17వ అధ్యాయం. శోధించబడుతున్న రెండోసారి అబ్రహాం. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి 100 ఏండ్ల వానికి సంతానము కలుగునా, 90 సంవత్సరాల శారాకు కనునా మనసులో అనుకుని అబ్రహాము ఏమన్నాడంట, ఇక నాకు పిల్లలు వద్దు, ఏమొద్దు, ఎలియాజరు వద్దు, ఇక నా కొడుకు పుట్టాడు కదా, ఈయన మాత్రమే నా ఇంటి వారసుడిగా ఉండనివ్వు, ఇది మాత్రం చాలయ్యా అనుకోరారంట. అయితే దేవుడు యొక్క ఆలోచన అవసరంలా ఈ రోజున మనుషులకి, దేవుని ప్రణాళికలు అవసరంలా, దైవజనులకు ప్రణాళిక, ఆలోచన, దర్శనం అవసరంలా. హల్లెలూయా. వస్తున్నామా వెళ్ళిపోతున్నామా, ఆశీర్వదించబడుతున్నామా వెళ్ళిపోతున్నామా. మరి దైవజనుడి యొక్క ఆశ, దైవజనుడి యొక్క దర్శనం, దేవుని యొక్క ఆశ, అనేక ఆత్మలు మనలాగా దేవుని చేత పట్టబడి రక్షించబడి ప్రభు యొక్క రాకల్లో ఎత్తబడాలన్నటువంటి ఆశ ఎవరికి ఉండాలంట? దైవజనుడికే కాదు, సంఘానికి కూడా ఆ ప్రయాసం ఉండాలి. అదే కదా సంఘం అంటే, అదే కదా విశ్వాసం. సరిపెట్టుకునేది కాదంటాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఇదిగో నాకు చాలయ్యా ఈ ఎలియాజర్, ఎవరంటండి ఇస్మాయేలే చాలు అన్నప్పుడు దేవుడు ఏమంటాడంటే ఈయన కాదు, నేను వాగ్దానం చేసినట్టు, నేను రాకమునిపే నీకు వాగ్దానం చేశాను. ఏమన్నాడు తెలుసా? నిశ్చయముగా నీకు ఎవరి మాట ఇది? దేవుని మాట. నిశ్చయముగా నీ కుమారుని కను అన్నప్పుడు అప్పుడు ఏమంటున్నాడు తెలుసా? అయ్యా నేను నమ్ముచున్నాను అని చెప్పి అంటాడు. ఇస్మాయిల్ నీ సన్నిధిన బ్రతుకుటకు నువ్వు ఆజ్ఞాపించయ్యా అన్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు ఈయన గురించి ఆలోచన తీసేసుకో, నేను ఈయన విడిచిపెట్టను, ఈయనలో నుండి 12 మంది రాజులు వస్తారు. ఎంతమంది అంటండి?
12 మంది రాజులు 12 మంది రాజులు వస్తారు, రాజు కుమారులు వస్తారు. 12 మంది రాజులను నేను దీవిస్తాను, నువ్వు ఏమాత్రం సంకోచించవద్దు అన్నాడు. దేవునికి స్తోత్ర. ఏమన్నాడు తెలుసా? అప్పుడు ఏం చేశాడు తెలుసా? సొంత కొడుకుని ఇస్మాయిల్ని తన ఇంటి నుండి పంపించాడు. పంపించేశాడా, ఉంచుకున్నాడండి? హల్లెలూయా. ఇది శోధన అంటే. శోధన నిలబడటం విశ్వాసం అంటే. మూడవది, దేవుడు వాగ్దానం చేసిన కుమారుడు పుట్టాడు. 22వ అధ్యాయంకి వెళ్దాం. 22వ అధ్యాయంకి వెళ్దాం. వాగ్దాన పురుషుడు పుట్టాడు, వాగ్దాన కుమారుడు పుట్టాడు, ఇస్సాకు. పుట్టిన తర్వాత ఏమైంది? పుట్టిన తర్వాత ఆ ప్రేమంతా, ఇస్మాయిల్ ప్రేమంతా, దేవుని ప్రేమంతా ఇస్సాకు మీదకి వెళ్ళిపోయింది. ఎవరిది? అబ్రహాం ఆయన్ని ప్రేమిస్తున్నాడు. ప్రేమించటం చూసి దేవుడు శోధించటం ప్రారంభించాడంటే అక్కడ చూడండి. ఏది మొదట వచ్చును? ఏ సంగతులు జరిగిపోయినాయి? అక్కడ సంగతులన్నీ జరిగిపోయిన తర్వాత ఇక్కడ శోధిస్తున్నాడు. ఆయన అబ్రహామా అని పిలవగా అప్పుడు చిత్తము ప్రభా అని అబ్రహాం పలికెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించిన ఇస్సాకును తీసుకుని ఎక్కడికంటండి? మోరియా దేశంలో ఒక్క పర్వతం మీద ఆయన్ని నాకు అర్పించను. ఏమండి, ఒకసారి ఏమో నీ బంధువుని వదిలిపెట్టమన్నాడు, విడిచిపెట్టమన్నాడు. స్టార్టింగ్లోనే విడిచిపెట్టేశాడు. రెండోసారి ఏం చేశాడు? ఎదురు చూస్తా ఉండగా కొడుకు పుట్టాడు. ఇస్మాయిల్ అన్నాడు, ఇంటి నుండి ఎలగొట్టన్నాడు. దేవుని స్తోత్ర. ఇది శోధన కాదా? ఎలగొట్టనప్పుడు వెళ్ళగొట్టాడు, ఉంచాడా? వెళ్ళగొట్టేశాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత సర్వం ఆయనే అనుకున్నాడు. ఎవరో? ఇస్సాకే అనుకున్నాడు. ఇక నా ఇంటి వారసుడు, నా బలము, నా ఆస్తికి వారసుడు, అన్ని నా ఆలోచనలు, నా ప్రత్యక్షతలు, నా దర్శనం నెరవేర్చేవాడు అనుకున్నాడు. ఆ నెరవేర్చేటువంటి ఆ వ్యక్తిని దేవుడు ఏమంటాడు? తీసుకొచ్చి అర్పించో, దహన బలిగా అర్పించో, నీ విశ్వాసం ఏంటో చూస్తానన్నాడు. అప్పుడేం చేయాలి? దేవుడిని వదిలిపెట్టేయాలి. అంతేనా కాదా? మన ఆలోచన దేవుడిని వదిలిపెట్టేస్తాం. అమ్మో, దేవుడు మనుషులను అడిగే దేవుడు నాకొద్దు, బలిని కోరే దేవుడు నాకొద్దు, నా కుమారుని బలించేటువంటి అడిగినటువంటి దేవుడే అంటామానమా? వస్తాయా ఈ మాటలు? రావా? ఖచ్చితంగా చెప్పండి. హల్లెలూయా. వస్తాయా రావా? వస్తాయి. ఆయనకు వచ్చావంటాయి. కానీ ఏం చేశాడు తెలుసా? ఈ మాటలలో అబ్రహాము శారాకి చెప్పలా. ఈ మాటలు ఆయనతో పాటు వచ్చిన ఇద్దరు పని వాళ్ళకు కూడా చెప్పలా. బలించేటువంటి వ్యక్తి ఉన్నాడు, బలిగా అర్పించబడుతున్న వ్యక్తి ఉన్నాడే, తన కుమారుడు, ఏకైక కుమారుడు, ఇంట్లో ఉన్న కుమారుడు, ఇంట్లో ఉండవలసిన కుమారుడు, వారసుడైన కుమారుడు, హక్కుదారుడైన కుమారుడు, ప్రేమ అంతా కూడా అన్నీ ఆయన కుమారుడు ఇస్సాకు కూడా చెప్పాలి. ఎక్కడ చెప్పాడు తెలుసా? సహం దూరం వెళ్ళిపోయిన తర్వాత, పనివారు ఆగిపోయిన తర్వాత, ఈ కట్టుల మోపు ఆయన దగ్గర ఎత్తుకున్న తర్వాత, కత్తి పట్టుకున్న తర్వాత, కాగడొస్తున్న తర్వాత, ఈయన భయం పుట్టిందో తెలియదు, ఒకవేళ అక్కడ కట్టేసి వచ్చారో తెలియదు, కానీ ఆయన అడగక్కనే అడిగేశాడు. ఎవరిని? తండ్రి నాయన, పనివాళ్ళు అక్కడ ఉండిపోయారు, ఇప్పటి వరకు మోసుకొచ్చినాడు, గాడిద అక్కడే ఉండిపోయింది, మన పనివాళ్ళు మన మాట విన్నారు. ఇప్పుడు బలించడానికి మన ఇంట్లో బలిపరుషు ఒకటి ఉంటుంది. ఏది? దూడ, లేకపోతే గొర్రె, మేక ఉంటుంది. మరి అవన్నీ లేవు, మన ఇద్దరం వెళుతున్నామే అని అడిగాడు. అడిగితే అన్నాడు, ఏం చెప్పాలో తెలియక కంటిని దిగమింగు ఆ రాళ్ళ మీద కట్టెలు పేర్చి గొర్రెకి తీసుకొచ్చిన తాడు ఏదైతే ఉంటుందో ఆ కట్టెలు మోపుకున్న తాడుని తీసి దాని మీద పడుకోబెట్టాడు. ఎవరిని? పడుకోబెట్టి లెగుస్తాడేమని చెప్పి ఆ కట్టెల మోపుకి, ఆ బలిపీయటానికి లేవకుండా, గొర్రె లేవకుండా ఎట్ట కడతారో అలా కట్టేసి తీసుకొచ్చిన ఆ కాగడుందా మంట అలా పట్టుకుని ఒక చేత్తో కత్తి పట్టుకుని పైకెత్తాడంట. దేవునికి స్తోత్ర. పైకెత్తగానే వెంటనే పరలోకము నుండి దేవుని స్వరం అంటుంది, అబ్రహామా, అబ్రహామా, నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావని, విశ్వాసం గలవాడివని
దేన్ని బట్టి నేను ఎరిగి ఉన్నాను, అతను నాపు పొదలో గొర్రె పొట్టేలు ఉంది, దానికి నీ కుమారుడికి బదులుగా దాన్ని తీసుకొచ్చి బాలించు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఇది విశ్వాసం. పాయింట్కి వెళదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 17వ వచనంకి వెళ్దాం. అదిగోదండి, అబ్రహాము శోధించబడినప్పుడు తప్పిపోయాడా? శోధించబడినప్పుడు దేవుని సన్నిధిని మర్చాడా? శోధించబడినప్పుడు దేవుణ్ణి వదిలిపెట్టాడా? శోధించబడినప్పుడు దేవుడు నాకు అక్కర్లేదన్నాడా? శోధించబడినప్పుడు దేవునికి నేను ఇష్టం లేదన్నాడా? చెప్పాలి. ఎన్ని రకాలుగా శోధించబడ్డాడు, ఎన్ని రీతులుగా శోధించబడ్డాడు, బంధువుల నుండి శోధించబడ్డాడు. రెండవది చూస్తే తన కుమారుడైన ఇస్మాయేలును బట్టి శోధించబడ్డాడు. అర్పించబడ్డాడు, వదులుకోమన్నప్పుడు వదులుకున్నాడు. మూడవది తన కుమారుని వాగ్దాన పుత్రుడైనటువంటి ఏసాకును బట్టి కూడా శోధించబడ్డాడు. శోధించబడ్డాడు తప్ప కానీ విశ్వాసాన్ని మార్చుకోలే. హల్లెలూయా. నేను అంటున్నాను, బంగారు బుట్ట పని వస్త్రము అనగా చెప్పండి అమూల్యమైన విశ్వాసం. విశ్వాసంలో ఏ మాత్రము కూడా అభ్యంతరము ఉండదండి. దేవునికి స్తోత్రం. నేను అంటున్నాను, ఇలాగ ఉంటే ఈ విశ్వాసం మనం కలిగి ఉంటే దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. మరి ఇలాగ ఉన్నాడు కదా, దేవుడు ఏమన్నా అబ్రహామును ఆశీర్వదించాడంటావా? ఏదన్నా వాక్యం ఉందంటారా? ఆదికాండం 24 అధ్యాయం చదువుదాం. దేవుడు ఎలా ఆశీర్వదించాడు ఆయన్ని? దేవుని లోబడినటువంటి, దేవునికి శిరస్సు వహించినటువంటి, విశ్వాసాన్ని కాపాడుకున్నటువంటి అబ్రహాం జీవితంలో జరిగిన ఆశీర్వాదం చూద్దాం. 24 అధ్యాయం 1వ వచనం. అబ్రహాము అదిగోండి బహుకాలము గడిచిన వృద్ధుడై అన్ని విషయంలోనూ ఏం చేశాడంట? అబ్రహాముని దేవుడు అన్ని విషయంలో ఏది లేదనడానికి వీల్లేదో, పిల్లల విషయంలోనా, ఆస్తి విషయంలోనా, పనివారి విషయంలోనా, ఆరోగ్య విషయంలోనా. ఎందుకు ఈ మాట అంటున్నంటే నిండు వృద్ధాప్యం అని ఉంది అక్కడ. ఏమనుందంటండి? వృద్ధాప్యమందు దేవుడు అన్ని విషయాలలో అబ్రహాముని ఆశీర్వదించలేదా? అది అంటే ఎందుకు ఆశీర్వదించాడు తెలుసా? 1 బంధువులని వదులుకున్నాడు, 2 తన కుమారుడైన ఇస్మాయిల్ని వెళ్ళగొట్టాడు, 3 తన వారసుడైనటువంటి ఇస్సాకుని అర్పించడానికి కూడా తన విశ్వాసాన్ని ఇవ్వటానికైనా వదులుకున్నాడు, కానీ తన ఇంటి వారినైనా వదులుకున్నాడు, కానీ తన పుట్టినటువంటి వారినైనా వదులుకున్నాడు, కానీ విశ్వాసాన్ని మాత్రం విడిచిపెట్టనటువంటి అబ్రహాముని దేవుడు విడిచిపెట్టాడా? అబ్రహాముని అన్ని విషయంలో నేను అందుకే అంటున్నాను, ఈరోజు నువ్వు ఆశీర్వదించబడాలంటే, నువ్వు దేవుని యొక్క ఆశీర్వాదాలు చూడాలంటే, ఆత్మీయతలో ఉన్నత స్థితిలో నువ్వు ఉండాలంటే ఈ సంవత్సరం నేను చెప్తున్నాను, పరిశుద్ధ గ్రంథం మనకిచ్చినటువంటి ఈ సంవత్సరం మనకిచ్చిన సంఘ వాగ్దానం ఏమన్నాడు? యెషయా గ్రంథం 52 మొదట, సియోను నీ బలమును ధరించుకుని, లెమ్మో నీ బలమును ధరించుకుని, యెరూషలేమా నీ సుందర వస్త్రములను ధరించుకుని. ఏంటి ఆ సుందరం? 1 చెప్పండి ఉల్లాస వస్త్రం అంటే మారు మనసు తగినటువంటి వస్త్రం. 2 చెప్పాలి రక్షణ వస్త్రం, బాప్టిస వస్త్రము. బాప్టిసం తీసుకున్న తర్వాత మనం ఎలా ఉండాలి ఆత్మీయ జీవితంలో? ఆ వస్త్రం ఉందా? 3వది బంగారు బుట్ట పని వస్త్రం, అమూల్యమైన విశ్వాసం అనే వస్త్రం నీ జీవితంలో శోధించవచ్చు. నీ ఇంటి వారి ద్వారా శోధించవచ్చు, నీ ఆత్మీయ జీవితంలో అపవాదిని శోధించవచ్చు, దేవుడే నిన్ను శోధించవచ్చు. కానీ ఆ శోధనలో నీ విశ్వాసం ఎక్కడా కూడా విడిచిపెట్టనే. అందుకే నేను పోయిన వారం చెప్పాను, మనిషి కుమారుడు ప్రత్యక్షమైనప్పుడు భూమి మీద విశ్వాసమును కనుగొందునా అన్నాడు. భూమి మీద మనం అన్నాం, ఆయన రాబోతున్నాడు, ఆయన రాకుండా ఎత్తబడబోతున్నాం. ఎత్తబడాలి అంటే మామూలుగా ప్రార్థన చేసి ఉపవాసం ఉంటే కాదంట. ఈ వస్త్రాలు, ఆత్మ సంబంధమైన వస్త్రాలు మన జీవితంలో కనబడాలి. హల్లెలూయా. విశ్వాసం క్రియలతో కూడిందై ఉండాలి. నువ్వు అంతకుముందు చేసింది కాదు. స్టార్టింగ్లో నీకు రావచ్చు శోధన, తర్వాత రావచ్చు మధ్యలో శోధన, లాస్ట్కి రావచ్చు శోధన. ఆ శోధనలో మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి.
అదే బంగారు బుట్ట పని వస్త్రం. దేవుడిటి మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. విశ్వాసం అనగా లోకమును జయించుటే ఒక మన విశ్వాసం. రెండవది, విశ్వాసం అనగా శోధన వచ్చినప్పుడు, శోధించబడుతున్నప్పుడు అబ్రహాము ఎలా నిలబడాడో మనం అలా నిలబడాలి. అబ్రహాము నిలబడ్డాడు కనుకనే ఇహమందును పరమందును దీవించబడ్డాడు. ఇహమందును ఎలా దీవించబడ్డాడో 24వ అధ్యాయం చూసాం. పరమందును ఎలా దీవించబడ్డాడంటే లూకాసు వార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు దరిద్రుడి యొక్క వృత్తాంతం చెప్తున్నప్పుడు దరిద్రుడైన లాజరు పరదేశంలో ఉన్నటువంటి అబ్రహాము రొమ్మున అనుకున్నాడు. పరదేశంలో మొట్టమొదటిగా అబ్రహామే దానికి మూల పురుషుడిగా ఉన్నాడు. అబ్రహామే రొమ్మును, పాత నిబంధన భక్తులందరూ కూడా, పరిశుద్ధులైన వారందరూ కూడా అబ్రహాము రొమ్మున అనుకున్నారు. కనుక అబ్రహాము పరలోకానికి దగ్గరగా ఉన్న పరదేశంలో మూల పురుషుడిగా ఉంటే, మనము దాన్ని దాటి పరలోకములో ఉన్నటువంటి ఈ లోకములో వచ్చి తిరిగి వెళ్ళినటువంటి విశ్వాసమునకు కర్తయ్య దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు మనం చూచుదుముగాక. ఆ విశ్వాస జీవితం ప్రభు మనకిచ్చునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, జీవము కలిగిన యేసయ్య, మహోన్నతుడా నీకు వందనాలయ్య. ప్రత్యేకంగా తండ్రి, ఇదిగో నీ సుందర వస్త్రములు ధరించుకునుడి సంఘమా యెరూషలేమా అని మీరు మాట్లాడుతూ ఈ సంవత్సరంలో మా సంఘానికి ఇచ్చిన వాగ్దాన ప్రకారంగా మేము ఎలా ఉండాలి, ఎలా ఉంటే మాకు మేలు, ఎలా ఉంటే మాకు ఆశీర్వాదము, ఎలా ఉంటే మాకు ఆత్మీయ జీవితము ముందుకు వెళతామో మీరు తేటగా సూటిగా మాతో మాట్లాడుచున్నందుకే వందనాలు నాయన. ఈ మధ్యాహ్న సమయంలో మీరు మాట్లాడిన మాటలను బట్టి వందనాలే. ప్రత్యేకంగా తండ్రి మీ సన్నిధిలో రజా ఈరోజు నాయన బంగారు బుట్ట పని వస్త్రం అనగా అమూల్యమైన విశ్వాసము, పేతురు రాసిన పత్రిక ప్రకారం అయా శుద్ధ సువర్ణం ఎలాగైతే అయా ఆ కులుములోనికి వెళుతుందో అది శుద్ధి చేయబడదు, దానికంటే ముఖ్యమైనటువంటిది మీ అమూల్యమైన విశ్వాసం అన్నారు. నాయన విశ్వాసము ఎలా ఉంటుందంటే నాయన తండ్రి లోకమును జయించటమే, నేత్రాశ శరీర లోకము అయా ప్రభా జీవపు డమ్మమును జయించటమే మా విశ్వాసం అని మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం మీరు సెలవిచ్చినట్లుగా, అలాగే రెండవదిగా విశ్వాసం అనగా అయా తండ్రి శోధించబడినప్పుడు నాయన శోధనలకు మేము గురి అయినప్పుడు మా విశ్వాసంలో ఎక్కడ కూడా ప్రభా మేము వెనకడుగు వేయకూడదని యోబు వంటి విశ్వాసము, అబ్రహాము వంటి విశ్వాసము మా జీవితంలో ఉన్నప్పుడు మేము పరదేశు కాదు పరలోకములో అడుగుపెట్టేవారుగా ప్రభా మేము ఉండగలుగుతామని మీరు ఈరోజు మాతో మాట్లాడినందుకే వందను. ఈ విశ్వాస జీవితంలో ఎక్కడ మేము పోగొట్టుకున్నామో, ఆత్మ సంబంధమైన విశ్వాసాన్ని మేము ఎక్కడ జారవిడిచామో మేము సరి చేసుకునడానికి, మేము సరి చేయబడడానికి, మేము సరైన విధంలో మేము కట్టుపడటానికి ప్రభా కొన్ని అయా తండ్రి ఒక భక్తుల యొక్క విశ్వాసాన్ని మా ముందు పెట్టి మమ్మల్ని మీరు సరి చేసినందుకు, మమ్మల్ని మీరు మార్చినందుకే వందనాలు. మీరు మహిమ తెచ్చుకుని ఈ వాక్యం మా హృదయాలు నూరంతలుగా ఫలింపు చేయమని మేము మహిమ కలిగి రాకడు కొరకు నాయన ఒక విశ్వాస వీరులుగా మిమ్మల్ని ఎదుర్కొనే కృప మా జీవితంలో మీరు అనుగ్రహించి, వస్త్రాన్ని ధరించుకుని మీరు ఎదుర్కొనే కృపను మాకు అనుగ్రహించి నడిపించి దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశు రక్తమే జయం, ప్రవేశునామం సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసు కృప, పరిశుద్ధాత్మ సహవాసము ఆయన సన్నిధి కూడా ఉన్న మనకును లోకంలో సకల పరిశుద్ధులకును నిజంగా వాక్యమైన తీర్మానం విశ్వాస ఆత్మ సంబంధమైన అమూల్యమైన విశ్వాసంలో కట్టబడాలి, ప్రభు రాకడలో ఎత్తబడాలి అనుకున్న వారందరికీ సదాకాలంతో నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్.